హలో, కథ వినడానికి రెడీగా ఉన్నారా? ఇవాల్టి మన కథ శాండ్విచ్కి శాండ్విచ్ అని పేరు ఎలా వచ్చింది అన్నది మన కథ ఇవాళ. అనగనగా ఒక టైంలో ఇంగ్లాండ్ దేశంలో ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ అనే ఆ, వంశానికి ఇన్ ద సెన్స్ ఆ కోవకి చెందిన వ్యక్తుల్లో 4వ ఎర్ల్ ఆఫ్ శాండ్విచ్ అయిన జాన్ మాంటెగ్యూ. ఆయనకి కార్డ్స్ ఆడడం అంటే మహా ఇష్టం. ఆయన కార్డ్స్ రాత్రి లేదు పగలు లేదు అసలు ఆడుతూనే ఉండేవాడు. ఆయనకి ఆ ఆట ఆడుతుంటే డిస్టర్బ్ అవ్వడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. తినడానికి లేవడానికి కూడా ఆయనకి నచ్చేది కాదు ఆట ఆడుతుంటే. అయితే ఒకరోజు ఆయన ఆట ఆడుతూ ఉండంగా కార్డ్స్ ఆయనకి కడుపులో ఎలుకలు పరిగెత్తినట్టు అనిపించింది, ఆకలేసింది. ఆయన ఏం చేస్తాడంటే వాళ్ళ సర్వెంట్స్ని పిలిచి, చూడండి నేను ఇక్కడి నుంచి లేవను, నేను కదలను, ఒక బ్రెడ్ తీసుకుని దానిపైన కొన్ని మీట్ ముక్కలు ఇంకేమైనా తినే పదార్థాలు మసాలాలు ఉప్పు కారాలు ఏమైనా వేసి దానిపైన ఇంకొక బ్రెడ్ ముక్క వేసి అది అలా పట్టుకొచ్చేయండి, నేను చేయి కడుక్కోవడానికి కూడా లేవకుండా అది అలా పట్టేసుకుని తినేసేసి మళ్ళీ చేయి కడుక్కోవడానికి అవసరం లేకుండా సరిపోతుంది, అది అలా పట్టుకొచ్చేయండి అంటారు. సరే అని ఆ సర్వెంట్స్ అలాగే తెచ్చి సర్వ్ చేసేస్తారు. ఆయన అలాగే బ్రెడ్ ముక్కల్ని ఇలా పట్టుకుని చేతులు కడుక్కోకుండా చక్కగా అలా అలా తినేస్తాడు. ఆయన చేతికి కూడా ఏది అంటుకోదు, కడుక్కోవాల్సిన అవసరం రాదు. ఆటకి ఆటంకం లేదు, ఇంకా కంటిన్యూస్గా ఆడుకుంటూ కూర్చుంటాడు. అది చూసిన పక్క వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు అంటారు, ఆల్ ఆఫ్ శాండ్విచ్ లాంటి ఫుడ్ తీసుకుని రండి, నాకు కూడా, నేను కూడా ఆల్ ఆఫ్ శాండ్విచ్ లాంటి ఫుడ్ తింటాను అని అడుగుతారు. అలాగా శాండ్విచ్కి శాండ్విచ్ అని నామకరణం జరిగిపోయిందన్నమాట. ఇప్పుడు ఈసారి ఇంకెప్పుడైనా శాండ్విచ్ తిన్నప్పుడు ఈ కథ గుర్తుకు తెచ్చుకోండి, తినండి శాండ్విచ్, ఎంజాయ్ చేయండి. ఓకే.